మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఆవిడ సిఐ ద్వారక పేరుతో డైరెక్ట్ గా వచ్చెక్కిచ్చి నాతో ద్వారక గారి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించారు. ఇందులో ఉన్న అతిపెద్ద దుర్మార్గం ఏంటంటే ఆ సిఐ ద్వారక ఎవరో కాదు, నా కన్న కొడుకే. నాకు నా మాజీ భార్య దుర్గకి పుట్టిన కొడుకు. చెక్కు వేశాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి నన్ను అడ్డం పెట్టుకొని 5 కోట్లు హెచ్ఆర్ ఇండస్ట్రీస్ నుంచి కొట్టేశారని. అంతే అంతే సార్. ఆహా, ఏం బ్రెయిన్ రన్ ఇది, సూపర్. అప్పుడు ఏసీబీ వాళ్ళొచ్చి ఆ ద్వారక అకౌంట్ చెక్ చేసి అటు ద్వారకని ఇటు దుర్గని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఏ జాబ్ ని అడ్డం పెట్టుకుని నా బ్లడ్ గార్డు నన్ను అరెస్ట్ చేశాడో ఆ జాబ్ నుంచి వాణ్ణి బూస్టింగ్ చేయించేసి అదే జాబ్ ఉన్న ఇంకో సిఐతో వాణ్ణి అరెస్ట్ చేయించేస్తా. అప్పుడు దుర్గను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా? చేస్తారు. అక్కడ జరిగిన నేరంలో నిజమేంటో ప్రూవ్ అవ్వాలంటే ముందు A1 గా ద్వారకాని, ఆ తర్వాత A2 గా దుర్గాని ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తాం. ద్వారకకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దుర్గ చెప్పలేదు. అప్పుడు ఏసీబీ వాళ్ళకి ఏం చెప్పాలో ద్వారకాకి అర్థం కాదు. అప్పుడు ఆ ద్వారకా గాడికి శిక్ష పడుతుంది. అంత ఈజీగా శిక్ష పడుతుందా? పడుతుందిరా. వాడేం పెద్ద పొలిటీషియన్ కాదు కదా, ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగడానికి. చిన్న పిల్ల చాపగాడు చక్కుమని వలకి చిక్కేస్తాడు. ఆ తర్వాత దుర్గవద్దు జానకి ప్లేస్ లోకి దుర్గ వచ్చిందని పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఎలారా? జానకి వాళ్ళకి దొరికితేనే కదా దుర్గ జానకి ప్లేస్ లోకి వచ్చిందని ప్రూవ్ అవుతుంది. రేయ్, దొరుకుతుందిరా. అవునా? దొరుకుతుంది. కానీ జానకి నిజం చెప్పేస్తుందిగా? చెప్పదుగా, చెప్పనివ్వనుగా. ఎలారా? చెప్తారా. ముందు మనం ఏసీబీ వాళ్ళకి ద్వారక మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆస్తి బిజినెస్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు దుర్గ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అప్పో చాలా పనులున్నాయి. పదరా ఫ్రెండు, పద, బండి తీరా. అవంతి, చెప్పమ్మా. అత్తయ్య, ఒక గుడ్ న్యూస్ అత్తయ్య, చాలా మంచి న్యూస్. ఏంటది? ద్వారకకి ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది. అవునవంతి, ఇందాకే ద్వారక ఇక్కడికొచ్చాడు. నాకు ఈ విషయం చెప్పి వెళ్ళాడు. ఓహో, అంటే ముందు నీ దగ్గరకొచ్చాడా? ఆ న్యూస్ తెలియగానే డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తున్నట్టు చెప్పాడు. అంతేలే, ఎంతైనా నీ కొడుక్కి పెళ్ళాం కంటే తల్లే ఎక్కువలే. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? వాడు ముందు నాకు చెప్పాడనా, నీకు ముందు చెప్పలేదనా? ఎప్పుడు నా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు నీ కొడుకు. నేను కూడా నీ అంత ప్రేమ చూపించట్లేదా ఏంటి అని నా ఫీలింగ్. అవంతి, ప్రపంచంలో తల్లి ప్రేమ ఒక తల్లి మాత్రమే ఇవ్వగలరు. రేపు నీకు పిల్లలు పుడితే అప్పుడు మొగుడు మీద నీకున్న ప్రేమకి పిల్లల మీదున్న ప్రేమకి చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది. సర్లే, ఇంతకు నేనెందుకు ఫోన్ చేశానంటే ఆల్రెడీ చెప్పేశావు కదా. ఉండొద్దయ్యా, నన్ను చెప్పనివ్వు. నేనొద్దంటే మానేస్తావా? చెప్పు. రేపు ద్వారక పుట్టినరోజు కూడా వచ్చింది. అవును, అయితే బర్త్డే రోజే ప్రమోషన్ కూడా వచ్చిందని ద్వారకా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ పార్టీ ఇవ్వమని అడుగుతున్నారత్తయ్యా. పార్టీనా? నాకు అలాగే అనిపించింది అత్తయ్య. జానకి అత్తయ్య గురించి ఆచూకీ తెలియలేదు. వాళ్ళ అత్తయ్యని ఎక్కడ దాచారో తెలీదు. ఇంత బాధలో బర్త్డే పార్టీ అంటే మన బాధ బయట వాళ్ళకి చెప్పుకోలేనిది, అందరికీ అక్కర్లేంది. బయట అందరికీ ద్వారక ప్రమోషన్ వల్ల మనం చాలా సంతోషంగా ఉన్నామనిపిస్తుంది. లోపల ఎలా ఉన్నామో ఎవరికీ తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ అంటే చాలా గౌరవప్రదమైన పండగ లాంటిది.
అందుకే ప్రమోషన్ రావడాన్ని వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం పార్టీ ఇవ్వు అనడం తప్పవుతుంది. మన బాధల్ని మన ఇబ్బందుల్ని పక్కన పెట్టైనా ఇది జరిపించి తీరాలి. అదీగాక సీఐలకి ఏసీపీగా ప్రమోషన్ రావడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. ఎంతో ట్రాక్ రికార్డ్ ఉంటేనే గాని ఈ ప్రమోషన్ ఇవ్వరు. ఏసీపీ అవ్వాలనేది వాడి రెండో కల, పోలీస్ అవ్వాలనే వాడి మొదటి కలని తీర్చుకున్నాడు. ఇప్పుడా రెండో కల కూడా నెరవేరిపోయింది. వాడికి పూర్తి సంతోషాన్ని ఇద్దాం అవంతి. అలాగే అత్తయ్య. ద్వారకకి ఫోన్ చేసి చెప్పు, అమ్మొస్తోంది, నీ ప్రమోషన్ పార్టీ బర్త్డే పార్టీ కలిపి చేస్తుంది అని చెప్పు. ఓకే అత్తయ్య. సరే ఉంటానవంతి, బాయ్. దుర్గా, రాజశేఖర్ వేసిన ప్లాన్లో మన కొడుకు ఇరుక్కున్నాడు. నువ్వు వాడికి పుట్టినరోజు పార్టీ, ప్రమోషన్ పార్టీ ఇస్తావా? వాడికి ప్రమోషన్ వచ్చిందా? ఏసీపీ అయ్యాడా? సిఐగా ఉన్నప్పుడే నన్ను అరెస్ట్ చేశాడు. ఏసీపీ అయ్యాక ఏం చేస్తాడు? రోడ్ల మీద పరుగులు తీస్తాడా? నేను వాడికి అంత సీన్ ఇవ్వట్లేదు, అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. వాడికి ప్రమోషన్ లెటర్ తీసుకున్న ఆనందం కూడా నేను మిగిల్చను. వాడి సిన్సియారిటీకి, వాడి డెడికేషన్కి డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఇస్తే నేను డిమోషన్ ఇస్తాను. రేపు నీకు నేను పెద్ద సినిమా చూపిస్తాను. అవంతి, అత్తయ్యా, ఎన్ని రోజులకొచ్చావు అత్తయ్యా? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? అరే అవంతి, ఏంటిది? ఎన్ని రోజులైంది నువ్వు ఇంటికొచ్చి? నిన్ను చూసి ఎన్ని రోజులైంది అత్తయ్యా? వదినా, ఏంటిది చిన్నపిల్లలా? నీకు తెలీదు సౌందర్య, అమ్మ దూరమైన బాధ నీలో ఎంతున్నా అత్తయ్య వల్ల అది బర్స్ట్ అవ్వకుండా అగ్ని పర్వతం మీద మంచు కురిసినట్టు అయిపోతూ వచ్చింది. కాని నా పరిస్థితి, నాకమ్మైనా అత్తైనా ఏదైనా అన్నీ అత్తయ్యే. నాలో కలిగే ప్రతి చిన్న విషయాన్ని అత్తయ్యకే చెప్పుకుంటాను. అలాంటిది అత్తయ్యని ఇన్ని రోజులు చూడకుండా, అది ఈ ఊళ్ళోనే ఉండి నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అంతా సెట్ అయిందనుకున్న టైంకి ఆ రాజశేఖర్ వచ్చి ఇంట్లో ఊడిపడ్డాడు. అతనొచ్చి అమ్మని కిడ్నాప్ చేసి మొత్తం అంతా తలకిందులుగా చేసేశాడు. లేదంటే ఈ పాటిగా అక్కడ పరిస్థితి మొత్తం సెట్ చేసేసి పెద్దమ్మ ఇక్కడికి వచ్చేసి ఉండేది. అబ్బా సౌందర్య, ఎవరు ఎంత బాధపడినా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు జరుగుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి. చూసావా మావయ్య, నాకు ఇద్దరు కోడలు ఒకటే అని చెప్తుంది ఈవిడగారు. కానీ కడుపుతో ఉన్నదాన్ని చూడ్డానికి ఒక్కరోజు కూడా రాలేదు. ఇప్పుడు కొడుకు పుట్టినరోజు కోసం మాత్రం వచ్చేసింది. కనీసం ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చి కడుపుతో ఉన్నదాన్ని పలకరించడం, పరామర్శించడం లేదు. కోడల్ని పట్టుకుని ఓదార్స్తోంది. కన్ఫర్మ్ గా నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. తను ప్రెగ్నెన్సీ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. పరామర్శిస్తా నక్షత్ర. అక్కడ ఇంటి విషయాలన్నీ సెట్ చేశాక ఇక్కడికి వచ్చేస్తాను కదా. అప్పుడు పలకరింపులు, పరామర్శించడాలే కాదు, అప్పుడన్నీ నేనే దగ్గరుండి సెట్ చేస్తాను.
నేను తండ్రిన్రా, నాకు పెట్రా, పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. మిస్టర్ ద్వారక, ఇవి నిన్ను ఏసీపీగా ప్రమోట్ చేస్తూ ఇస్తున్న ఆర్డర్స్. ఇది నీ సిన్సియారిటీకి, నీ డెడికేషన్కి, నీ నిజాయితీకి ఇస్తున్న ప్రమోషన్. నువ్విలాగే ఇంకా ఇంకా కష్టపడి పై స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ ఆర్డర్స్ ఇస్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ ద్వారకా, we are from Anti-Corruption Bureau. మిస్టర్ కాశీనాథ్, మీరేంటి ఇక్కడ? సార్, మిస్టర్ ద్వారకా పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడని మా కంప్లైంట్ వచ్చింది సార్. అందుకే ద్వారకని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? సార్, నా కొడుకు ప్రాణం పోయినా అలాంటి పని చెయ్యడు సార్. అసలు వాడికి లంచం అన్న మాటే నచ్చదు సార్. ఆహా, అందుకే గిఫ్ట్ అనే మాటని వాడతారనుకుంటా. నువ్వు మాట్లాడకు రాజశేఖర్. సార్, వాడు నా కొడుకు సార్. వాడు నిజాయితీగా ఉండడమే గాని నేరం చేయడం వాడికి తెలియదు సార్. నేరం చేసిన వాడిని పట్టుకోవడమే గాని నీతి తప్పడం తెలియదు సార్. 100 మందికి మేలు చేస్తున్నా అది చట్టం దృష్టిలో తప్పని, నేను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని కన్న తల్లినే కరెక్ట్ చేసిన గొప్ప సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్ నా కొడుకు. అలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ లంచం తీసుకోవడం మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ అని అంత ఈజీగా తీసేయద్దు మేడం. ద్వారకా తీసుకున్న లంచం 1,00,000 కాదు, 5 లక్షలు కాదు, 5 కోట్ల రూపాయలు. కోట్ల నో మిస్టర్ కాశీనాథ్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారే. నో సార్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే.
నో ఆఫీసర్. అంత డబ్బు నా అకౌంట్లోకి వస్తే వెంటనే నాకు మెసేజ్ వస్తుంది కదా. మెసేజ్ రాకుండా టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందేమో. అది రాకుండా నేనే మేనేజ్ చేశాను కదరా. సార్ నో సార్, ఇదంతా నిజం కాదు సార్. కావాలనే నా కొడుకు మీద జరిగిన కుట్ర సార్. ఎవరో క్రియేట్ చేశారు సార్ ఇదంతా. మేడం, ఒక పోలీస్ ఆఫీసర్ని అవినీతి చేశారనే ఆరోపణ మీద అరెస్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క నిమిషం రావ్, ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి చూడండి మేడం, ద్వారకా బ్యాంక్ స్టేట్మెంట్. అక్కడ చూడండి మేడం, 5 కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది తన అకౌంట్లో. ద్వారకా, లేదు సార్, ఇదంతా వాడికి తెలియదు సార్. కావాలనే వాడిని ఇరికించేలా చేశారు సార్. ప్లీజ్ సార్, నా కొడుకు ప్రమోషన్ వచ్చింది, వాడు ఏసీపీ అవుతున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. ప్లీజ్ సార్, మా ద్వారక లాంటి వాడు కాదని చెప్పండి సార్. వాడి కెరియర్ నాశనం అయిపోతుంది సార్. ఏం జరిగిందో మొత్తం అంతా ఎంక్వైరీ చేశాక అప్పుడు అరెస్ట్ చేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. మిస్టర్ కాశీనాథ్, సార్ మేమన్నీ ఎంక్వైరీ చేశాం. వీ హ్యావ్ ఎవిడెన్సెస్. మేము అవన్నీ నిజమని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాం. అండ్ కంప్లైంట్ ఇచ్చిన మనిషి కూడా ఇక్కడే ఉన్నాడు. మిస్టర్ రాజశేఖర్, చెప్పండి. అవును సార్, ఈ ద్వారకా నా దగ్గర 5 కోట్లు గిఫ్ట్ గా తీసుకున్నాడు సార్. అరే, ఆ డబ్బు నేనే చెక్కు రూపంలో ద్వారకా అకౌంట్ లో వేశాను. రాజశేఖర్, అబ్బా నిజం దుర్గా, ద్వారక నన్ను బెదిరించాడు. సార్ ఇలా చూడండి, జానకిని కిడ్నాప్ చేశావని కేసు పెట్టి నిన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టి నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. నిన్ను పర్మనెంట్ గా లోపలుండేలా చేస్తాను. నువ్వింక ఎప్పటికీ బయటికి రాలేవు రాజశేఖర్. ద్వారకా, వాట్ ఈస్ దిస్? సార్, అది ఆ వీడియోలో నేను అతన్ని బెదిరించింది. చెప్పు ద్వారకా, చెప్పు, నువ్వేమని బెదిరించావో చెప్పు. దానికి నేనేమని సమాధానం చెప్పానో అది కూడా చెప్పు. దుర్గా అండర్లో ఉన్న ద్వారక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మొత్తం అందరూ ఈ దుర్గ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకోకపోతే అక్కడ కథ మారిపోతుంది. చెప్పు ద్వారకా, నీకు మీ అమ్మకి అన్ని తెలుసు కదా. మీరిద్దరూ నిజం చెప్పండి. అరే సార్, మీరే చెప్పమనండి. వాట్ మిస్టర్ ద్వారకా? సార్, మంచితనంతో బ్రతకాలనుకునే నన్ను ఇబ్బంది పెడితే ఇదిగోండి సార్, ఇలాగే జరుగుతుంది. అతను నేరం చేశాడు సార్.
5 కోట్లు తీసుకున్నాడు. ముందు వాడిని అరెస్ట్ చేయండి సార్. సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఓకే, ప్రొసీడ్. మనిషివా రాక్షసుడివా? కల్మషం లేని ద్వారక మీద ఇంత పెద్ద దుర్మార్గం చేస్తావా? నీ కడుపున పుట్టిన వాడనే కనీసం మానవత్వం కూడా లేకుండా అరెస్ట్ చేస్తావా? నువ్వు మృగానివిరా, మనిషివి కాదు. అలాగా? కడుపులో పుట్టిన వాడిని అరెస్ట్ చేయిస్తే నేను మనిషిని కానా? మరి కన్న తండ్రిని వాడి చేతులతో అరెస్ట్ చేసి జైల్లో శిక్ష వేయించిన వాడు మాత్రం మనిషా? నాకు తెలియకడుగుతాను, చెప్పు. కన్న తండ్రి అనే మమకారం లేని వాడు మనిషా? ఆ రోజు నువ్వు నేరం చేసినప్పుడు ద్వారక నిన్ను అరెస్ట్ చేశాడు రా. అలాగా? ఆ రోజు నేను చేసింది నేరమైతే ఈ రోజు నీ కొడుకు లంచం తీసుకుని చేసిందేంటో న్యాయమా? నేరం కాదా? ఇదంతా నువ్వు కావాలనే ప్లాన్ చేసి వాణ్ణి ఇరికించావు. నిజంగా నా కొడుకు ఏ పాపం తెలియనివాడు. నిజం, 100% నువ్వు చెప్పింది కరెక్ట్. కావాలని నేనే ఇరికించాను దుర్గా. ఆ రోజు నువ్వు నీ కొడుకు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇరికించారు, జైలుకు పంపించారు. ఈరోజు నేను ప్లాన్ చేసి నీ కొడుకుని జైలుకి పంపించాను. లింక్ చూడు. ఆ జానకిని కిడ్నాప్ చేసి దాన్ని చంపేస్తానని బెదిరించి నీతో 5 కోట్లకి పేరు రాయని చెక్కు తీసుకున్నాను. ఆ చెక్కు తీసుకెళ్లి ద్వారక అకౌంట్ లో వేసి అది లంచం అడిగినట్టుగా వీడియో క్రియేట్ చేసి వాణ్ణి జైలుకి పంపించేశాను. దుర్గా, ఎలా ఉంది? బాగుందా? రే రాజశేఖర్, జానకిని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు బతికిపోతున్నావురా. జానకిని కాకపోతే సౌందర్యని, సౌందర్యని కాకపోతే అవంతిని. ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకుని నేను బ్రతికేస్తాను. అయితే ఏంటి? దుర్గా, అనవసరంగా రెచ్చిపోకో. ఏదో ఫోన్లే కదా నేను నిన్ను వదిలేశాను. లేదంటే ఆ చెక్ ఇచ్చింది నువ్వేనని, నా చేత నువ్వు నీ కొడుకు అకౌంట్లో వేయించావని
జానకి ప్లేస్లోకొచ్చి ఆ ఆస్తిని మొత్తాన్ని దోచుకుంటున్నావని పోలీసులకి చెప్పేసేవాణ్ణి. అప్పుడు అది ఇంకా పెద్ద కేసు అయ్యేది. కానీ నేను ఆ కేసు వరకు ఇంకా వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఇలాంటి కష్టాలు బాధలు ఇంకా ఎన్నో ఎన్నో నువ్వు కళ్ళారా చూడాలని. నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడాలని. మరివన్నీ చూడాలంటే నువ్వు బయటే ఉండాలి కదా. అందుకే ఇప్పటికి నిన్ను వదిలిపెట్టాను. నువ్వు గాని ఇంకా ఎక్స్ట్రాలు చేశావనుకో, అక్కడ జానకి ప్రాణం ఠప్ మని పైకి పోతుంది. గుర్తు పెట్టుకో. బావా, నువ్వు ఏం చేసినా నేనే నీ భార్యని, నువ్వే నా భర్తవి. ఇదే నా రాత, నేను రాసుకున్న రాత, నీ రాత కూడా. నిన్ను వదలను బావా, వదలను. మా అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆ రాక్షస్కి చెప్పు, అదెంత గింజుకున్నా నా భార్య కాలేదని. ఏంటత్తా, వెళ్ళిపోతున్నాడా? నీ కొడుక్కి చెప్పు, నేను వద్దనుకోలేని బంధాన్ని, ఈ ఇంటికి మేనాలు తెచ్చే మేనకోడల్ని, ఒక్కగానొక్క కోడల్ని. నీకు ముందే చెప్పాను, ఇది కాకపోతే ఇంకొకతి, ఇంకొకతి కాకపోతే మరొకతి అని ఎవత్తైనా ఈ ఇంటి గుమ్మం తొక్కాలని చూస్తే దాన్ని చంపేస్తాను. అది కాదమ్మా, నువ్విలా మాట్లాడడం. నువ్వు అడ్డొచ్చినా నిన్ను కూడా చంపేస్తాను. నువ్వెలా నచ్చ చెప్తావో నాకు అనవసరం. ఈ నందిని అనుకున్నది జరగాల్సిందే. నీ కొడుకే నా మొగుడు. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి. అవంతి ఊరుకో, గట్టిగా అరవకూడదు. నువ్వెంత సిన్సియర్ ఆఫీసరో వాళ్ళకి తెలీదా? తెలియకుండా ప్రమోషన్ ఎలా ఇస్తారా అవంతి? ఇచ్చారు, ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే లాగేసుకున్నారు. అసలు నీ పై ఆఫీసర్లను అనాలి. వాళ్ళు ఇన్ని రోజులు నిన్ను పరుగులు పెట్టించి బాగా వాడుకొని ఇప్పుడు కరేపాకులా తీసి పడేశారు. అవంతి ప్లీజ్, నువ్వు ఆఫీసర్స్ ని తిడితే ఏసీబీగా ప్రమోషన్ వచ్చి నేను కోర్టు మార్షల్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. రాత్రనక పగలనక ఇంటికి అమ్మకి పెళ్ళానికి దూరమై ఎన్ని రోజులు. అవంతి ప్లీజ్, అవంతి ఏడవకు. అయినా ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చాలా ప్లాన్డ్ గా చేశారు అవంతి. అమ్మ చేత్తోనే సైన్ చేయించి చెక్ నా అకౌంట్లో వేసేసి దాని మీద అమ్మది ఒక నేరం, నాది ఒక నేరం, చాలా ప్లాన్డ్ గా కేసు పెట్టారు. అకౌంట్లో పడిన చెక్, ప్రస్తుతం ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ నా నేరాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. నువ్విప్పటి వరకు లంచం అనే మాట ఎరగవు. మీ అమ్మ జనం కోసం ఎంత చేసిందో మీ ఆఫీసర్లందరికీ తెలుసు. అలాంటిది మీ అమ్మ ఎవరిదో ఆస్తి కోసం, నువ్వు డబ్బు కోసం ఇలాంటి పని చేసావంటే ఎలా నమ్మేశారు? ఇక్కడ నమ్మకాలతో ఎమోషన్స్ తో పని లేదు, సాక్ష్యాలతో ఆధారాలతోనే పని. ఇప్పుడు ఈ కేసులో నుంచి బయటపడ్డం ఎలా ద్వారకా? అసలు బయటపడతావా? తెలీదవంతి. ఆ డబ్బు ఎవరో తెలియని వాళ్ళ అకౌంట్ నుంచి
నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటే నాకు వాళ్ళకి అసలు సంబంధమే లేదని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అమ్మ ఉంది. జానకి గారు ఎవరో నాకు తెలియదంటే ఆవిడ అమ్మలాగే ఉంది కాబట్టి అమ్మే అక్కడుండి జానకి అమ్మని కిడ్నాప్ చేసేసిందని, డబ్బంతా లాగేసుకున్నారు అని రకరకాలుగా కంప్లైంట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర జానకమ్మ కూడా ఉంది. వాళ్ళిప్పుడు కేసుని ఎలా కావాలంటే అలా తిప్పుకోగలరు. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా అమ్మ మీద ఇంకా కేసు పెట్టలేదు. అమ్మ బయటే ఉంది. అదొక్కటే ప్లస్. అమ్మ మీద ఎందుకు కేసు పెట్టలేదో తెలీదు, ఎప్పుడు పెడతారో తెలీదు. కానీ అమ్మ బయటే ఉంటే ఏదైనా చేస్తుందనే ఆశ ఉంటుంది. రా దుర్గా, రా రా. రా దుర్గా. సిస్టర్, హ? అవసరం మనిషిని మార్చొచ్చు కానీ అవసరాన్ని మనిషి మార్చలేడు. కాబట్టి ఆ అవసరానికి తగ్గట్టు మన మాట, పిలుపు కూడా మారాలి. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దుర్గని దుర్గా అని పిలవకూడదు. జానకి అనే పిలవాలి. లేదంటే మన అవసరం ఎప్పటికీ తీరదు. ఎరా కదా? యూర్ రైట్ బ్రో. జానకి, పద పద జానకి. ప్లీజ్ పద జానకి. ఏంటి ఇంకెప్పుడు ఆఫీస్కి రారనుకున్న వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నారు? పులేమో మేకలకి ఆహారమైనట్టు మొహం పెట్టుకుని వచ్చింది, మేకలేమో పులిని తినేసే గాంభీర్యంతో వస్తున్నాయి. వసంత్ సార్, నేను రెడీ చేయమని చెప్పిన పేపర్స్ రెడీ అయ్యాయా? అయ్యాయి సార్. అవన్నీ తీసుకుని మేడం ఛాంబర్కి రా. అలాగే సార్. త్వరగా పద జానకి, పద. రండి జానకి గారు, రండి. వచ్చి మీ సీట్లో సుఖాసీనుడు కండి. మీరేంటి చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి కూర్చోండి, కూర్చోండి. రేయ్, మీరెందుకు నవ్వుతున్నారా? నువ్వు అతి చేస్తుంటే నవ్వు రాకే ఉంటుంది. ఇందులో అతేముంది? ఎటు ఇంకాసేపట్లో ఈ కంపెనీ నుంచి అవమానించబడి వెళ్ళిపోతుంది. చివరిదాకా రెస్పెక్ట్ రుచి చూపించి మరీ పంపించేస్తే ఇంకొంచెం ఎక్కువ బాధపడడానికి అవకాశం ఉంటుంది కదా. అవును బ్రో, ఏదైనా సరే పీక్స్ లో ఉన్నప్పుడు ధన్ను మన కిందకి పడిపోతే ఆ పెయినే వేరేలా ఉంటుంది. ఏయ్, నువ్వేంటిక్కడ? నిన్నెవరు లోపలికి రమ్మన్నారు? అసలు మీరెందుకు లోపలికి వచ్చారు? మేడం మిమ్మల్ని బయటకు పంపించేశారు కదా. అమ్మో, తనకి విషయం తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. చరణ్, నువ్వేమీ మాట్లాడకు, నీకేం తెలియదు. అది కాదు సార్, మేడం వీళ్ళని మెడపట్టి బయటకు గెంటించేశారు. వీళ్ళు కంపెనీని లాస్ చేయాలని చూశారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేడం మీరు చెప్పండి మేడం, వీళ్ళని మీరు రమ్మన్నారా? రేయ్ స్వామి భక్తి, నువ్వు కాసేపు నోరు ముయ్యరా. మీరెవరు సార్ అసలు?
నేనా నేనా హ, అదిగో దాని మొగుణ్ణి. ఏయ్! తోటికొచ్చినట్టు మాట్లాడామంటే మర్యాదగా ఉండదు. నీకెంత ధైర్యం మా ఆఫీస్కి వచ్చి మా మేడంని? రాజశేఖర్ వద్దు. వాళ్ళు చెప్తే మీరు సైలెంట్ అయిపోతున్నారు. ఏమైంది మేడం? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మేడం, నేను సాల్వ్ చేస్తాను. నేను మీ వెంటే ఉంటాను మేడం. రేయ్ స్వామి భక్తి, నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళలేదనుకో, నిన్నిక్కడి నుంచి పర్మనెంట్ గా పంపించేస్తాను. మేడం వెళ్ళు చరణ్. మేడం అసలు ఎందుకు మీరలా? ఏమీ అడగద్దు. తెలుసుకుని నువ్వు చేయగలిగిందేమీ లేదు. తెలియజెప్పే పరిస్థితి ఇప్పుడు మాకు లేదు. నువ్వు వెళ్ళు. మేడం వెళ్ళు. రే నువ్వెక్కడికి రా? నువ్వు లేకపోతే ఇక్కడ జరిగేదానికి సాక్ష్యం ఎవరుంటారు? మధ్యాహ్నం జరిగే బోర్డు మీటింగ్లో ఎవడు చెప్తాడు? నువ్విక్కడే ఉండు. అలాగే సార్. అది లేవు సార్. ఏయ్, ఈ జానకి ఎక్కడికి వెళ్ళిపోయింది? పదా వెతుకుదాం. ఏయ్, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. సరే. ఇవిగో దుర్గా, ఈ పేపర్స్ లో చాలా క్లియర్ గా రాసుంది. సో దీంట్లో సైన్ చేసేసి నువ్వీ బిజినెస్ వ్యవహారాలన్నీ ఇక నుంచి చూడలేకపోతున్నావని, నీ వల్ల కావట్లేదని నీ భర్త. అదే మా సాతిముత్యంగాడు లేచి తిరిగే అవకాశం లేదని, అందుకే ఇవన్నీ మాకప్పచెప్పేసి మీటింగ్లో అందరం ముందు చెప్పేసి నువ్వెళ్ళిపోవాలి. ఇవిగో సైన్ చేయమా. చెల్లెమ్మా సైన్ చేయమ్మా. దుర్గా, నువ్వు త్వరగా సైన్ చేసేయ్. నువ్వు తప్పించుకోవడానికి లేదు ఇప్పుడు. సైన్ చేసేయ్. రాజశేఖర్, నేనొక విషయం చెప్తాను. సరే చెప్పు. నువ్వేం చెప్తే అది నేను వింటాను. చెప్పు. నువ్వు కావాలంటే నన్ను ఎలాంటి చిత్రహింసలన్నా పెట్టు, ప్రాణం తీసేసి ఒక అనాథ ప్రేతంలా వదిలేసే. నువ్వు ఏమైనా చెయ్యి, నేను హ్యాపీగా భరిస్తాను. కానీ ఈ సంతకం మాత్రం వద్దు ప్లీజ్ రాజశేఖర్. దుర్గా 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 ఏంటి దుర్గా? ఏంటి నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు? లేదు రాజశేఖర్, నా మనసుకి చాలా నచ్చ చెప్పుకున్నాను. నేను ఎంత చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. అధర్మంగా, అన్యాయంగా నేను చెయ్యలేను. అందుకే నన్ను తీసుకెళ్లి ఎంత టార్చర్ అయినా పెట్టు. కానీ నువ్వేలా చెప్తే వినవు. రాజశేఖర్, వెంటనే ఫోన్ చేయి. ఫోన్ చేసి జానకి వేలుని కోసి మనకు పంపించమను. ఆ వేలుతో మనం అన్ని పేపర్ల మీద ముద్రలు వేసేసుకుందాం. వద్దు అమ్మ, నేను చేయొద్దు. పెద్దమ్మ ప్లీజ్, పెద్దమ్మ నువ్వు సహాయం చేసే.
బ్రో, ఇది మాటలతో వినే రకం కాదు. ముందు మీరు ఫోన్ చేయండి. పెద్దమ్మా సంతకం పెట్టాయి పెద్దమ్మా, ప్లీజ్ ఇంకేం ఆలోచించొద్దు. ఎంత కష్టపెట్టినా కానీ నువ్వు మారవు దుర్గా. పెద్దమ్మా సంతకం పెట్టాయి పెద్దమ్మా. రాజశేఖర్, నీ కాలు కనెక్ట్ అయ్యే లోపు దుర్గ సంతకం ఫినిష్ అయిందా సరే, లేదంటే ఆఖరి అక్షరం బ్యాలెన్స్ ఉన్నా సరే నువ్వు నీ వాళ్ళకి చెప్పి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా చేయమని చెప్పి. వద్దు ప్లీజ్ పెద్దమ్మా, పెట్టు పెద్దమ్మా. రై, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంట్రా? సార్, రై, ఎక్కడున్నారా? ఎందుకలా పరిగెడుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇదిగో అయిపోయింది. ఇక్కడ జానకి తప్పించుకుంది సార్. మేము ఆవిడ కోసం వెతుకుతున్నాం. ఏంట్రా ఆ జానకి తప్పించుకోవడం ఏంటి? చూపులేంది, అది ఎలా తప్పించుకుంది? ఏమో సార్, ఇందాక మేము టిఫిన్ చేసి వద్దామని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ లేదు సార్. రే చెత్త వెదవలారా, చేతగాని సన్నస్సులారా, అందరూ కలిసి ఎందుకు వెళ్ళారా? ఎవడో ఒకడు ఉండొచ్చు కదా. రై, వెంటనే దాన్ని వెతికి పట్టుకోండి, లేదంటే మీ అందరి బాడీలు కనిపించకుండా పోతాయి. నేను అక్కడికి వస్తున్నాను. అలాగే సార్. నీకు దొరికిందా? లేదు. నీకు దొరికిందా? లేదు. ఈ పక్కనే రోడ్డు. సరే, వెతుకుదాం పద. ఏంటి? దుర్గా, వద్దు దుర్గా. ఏ దుర్గా, దుర్గా జించకు. ఏయ్, ఆటో ఆగు. ఎక్కడ్రా? రేయ్ రేయ్, ఎవరా మీరంతా? నా ఆటో కట్టుబడుతున్నారు? రేయ్, ఏదిరా అది? ఏది? అదేరా నీ ఆటోలో ఉన్న ఆడది. ఎవరు? ఆ చూపులేని మనిషా? అదే. అబ్బో, ఆవిడ గురించి ఏం చెప్పాలండి. ఏమా, మీ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? నా పెళ్ళైనప్పటి నుంచి. మరి మీ ఇంటి అడ్రస్ ఒక్కసారి కూడా తెలవకుండా ఎలా ఉన్నావమ్మా? బాబు, ఇంకో విషయం చెప్పండి. నా దగ్గర డబ్బులు లేవు. నేను మా ఇంటికి వెళ్ళగానే నీకెంతైతే అంత ఇచ్చేస్తాను, సరేనా?
ఏంటి బాబు ఆటో ఆపావు? మా ఇల్లు వచ్చేసిందా? ఏమా దిగు. ఏమైంది బాబు? ముందు నువ్వు దిగమ్మా. అదేంటి బాబు ఏమైంది? ఏమ్మా నీకు చూపు లేదు, ఇంటి అడ్రస్ తెలీదు. మధురవాడు వెళ్తే ఇంటి అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారంటావు. అదేమైనా ఒక సంద, చాలా పెద్ద ఏరియా. అక్కడికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్ వెతికి పట్టుకునేసరికి తెల్లారిపోతుందమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీకు నీ ఇంటికో దండం తల్లి. బాబాబు నీకు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ డబ్బులు ఇస్తాను. నాకు అవసరం లేదమ్మా. అవతల పెళ్ళం నా మీద వెలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. నేను అర్జెంటుగా వెళ్ళకపోతే నాకు విడాకులు ఇచ్చేస్తుంది. దిగమ్మ, నీకు దండం పెడతాను. దిగమ్మ తల్లి, దిగు. ఏంట్రా నన్ను కొడుతున్నారు మీరంతా? రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? డబ్బులు ఇస్తానంది కదా, ఇంటి వరకు తీసుకెళ్తే ఏంట్రా నీ ప్రాబ్లం? అరే అరే కొడతారేంట్రా? ఇది నా ఆటో, నా ఇష్టం. నేను ఎక్కడైనా దింపేస్తాను. రే, ఇప్పుడు నీ వల్ల అది ఎక్కడుందో తెలియకుండా పోయింది. అదే డైరెక్ట్ గా ఇంటి దగ్గర తీసుకెళ్లి ఉండుంటే మాకు పట్టుకోవడం ఈజీగా ఉండేదిగా. ఇప్పుడు ఎక్కడని వెతికేదిరా? ఎక్కడ దింపావురా? జూ పార్క్ రోడ్ లో మెయిన్ గేట్ కి దగ్గరే వదిలేశాను. ఎంతసేపు అయింది దించి? ఇప్పుడే 10 నిమిషాల ముందు. రేయ్ ఎదవా, 10 నిమిషాలు ఇంత దూరం వచ్చేసావా? రేయ్ వదండ్రా, ఈ విషయం మన బాస్ కి చెప్పి వీడు దింపిన ప్లేస్ లో వెతుకుదాం. వదండ్రా. వదండ్రా. ఇప్పుడు జానకి గనుక మనకి దొరక్కపోతే మనం ఇంక రోడ్డు మీద పడవలసిందే. ఆల్రెడీ రోడ్డు మీద పడ్డాం కదా. ఇప్పుడు దాన్ని వెతకడానికి రోడ్డును పడ్డాం. అప్పుడు మన బిజినెస్ పెట్టుబడి వెతుక్కోడానికి పడాలి. దానికోసం ఎందుకు టెన్షన్? ఆల్రెడీ సువర్ణతో కలిసి పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. ఆ పెట్టుబడి బ్యాంక్ లోన్. మనకింకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు బ్యాంక్కి నెల నెల లోన్ కట్టాలి. ఆ జానకి దొరక్కపోతే దుర్గ మనందరినీ ఫుట్బాల్ని తన్నినట్టు తంతుంది. ఓకే ఓకే, కంగారు పడద్దు. దుర్గకు తెలియదు కదా జానకిని మనం ఎక్కడ దాచాము. పెద్దమ్మా, మనకిప్పుడు అమ్మ దొరికేస్తుంది కదా. మనం ఏ పనినైనా బలంగా నమ్మి చెయ్యాలి సౌందర్య. అప్పుడే అది ఎంత కష్టసాధ్యమైనా అయిపోతుంది. ఏంటి లేడీ గోల్, జానకి దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. ఏయ్, అది చెప్పడానికి ఫోన్ చేసావా? నలుగురున్నారు, ఒక్కదాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. కనీసం నలుగురు కలిసి తప్పించుకున్న దాన్ని వెతికి పట్టుకోలేకపోతున్నారు. బాస్ బాస్ కనిపించింది బాస్. కనిపించిందా? జానకి కనిపించిందా? కాదు బాస్, మీ కారు కనిపించింది. ఏయ్ ఇడియట్స్, నా కారు కనిపించిందా? ఎక్కడున్నారు మీరు? సార్ మీ ఎదురుగానే ఉన్నాను సార్. మహేంద్ర, కారాపు. ఒక్క అమ్మాయిని చూసుకోలేకపోయారా? మిమ్మల్ని ఒక్క అమ్మాయిని చూసుకోలేకపోయారా? ఏం చేస్తున్నారు మీరంతా? ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఒక్క అమ్మాయిని చూసుకోలేకపోయావు? ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నారు మీరంతా? చంపేస్తాను మీ అందరినీ. ఒరే, జపాన్ వాళ్ళు సుమోల్ని మేపుతున్నట్టు మేపుతున్నాను మిమ్మల్ని. ఓ చూపులేని మనిషి మీ కంటికి కనపడకుండా తిరిగేస్తుంది. అది మన డెన్ నుంచి తప్పించుకోవడమే తప్పంటే, అలాంటి ఓ మనిషిని మీరు ఇప్పటి వరకు పట్టుకోవడమే పెద్ద తప్పురా. బాస్ బాస్, మేం జానకిని పట్టుకోలేకపోయాం గానీ
కానీ జానకి ఎక్కడుందో తెలిసింది బాస్. ఎక్కడుందో తెలుసుకున్నారా? ఎలా? మా నుంచి తప్పించుకున్న జానకి ఆటోలోకి పారిపోతుంటే వెంటపడి వెళ్లి ఆటోను పట్టుకున్నాం. కానీ ఆటోలో జానకి లేదు బాస్. ఇప్పుడు నేను ఆ ఆటో వాడిని వెతికి జానకిని ఎక్కించుకున్నందుకు ఆటో ఫేర్ ఎంతైందో తెలుసుకొని వాడికి ఇమ్మంటావా? అది కాదు బాస్. మరి మాటి మాటికి మిస్ చేస్తూ ఏదేదో చెప్తున్నావేంట్రా? అది కాదు బాస్, మేము ఆటో వాడిని జానకిని ఎక్కడ దింపాడో అడిగి తెలుసుకున్నాం బాస్. ఎక్కడ దింపాడంట? జూ పార్క్ ఫ్రంట్ గేట్ అవతల దింపేశాడంట. జానకి దగ్గర డబ్బులు లేవని ఆటో వాడు దింపేశాడంట. అంటే జానకి మళ్ళీ ఆటో ఎక్కే ప్రయత్నం చేయదు, నడుస్తూనే వెళ్తుంది. అయితే ఖచ్చితంగా చాలా స్లోగానే వెళ్తూ ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళి వెతికితే దొరకొచ్చు. ఖచ్చితంగా జానకి ఎవరో ఒకరిని అడుగుతూ అడుగుతూ ఇంటి వైపే వెళ్తూ ఉంటుంది. పదండి, ఆ ఏరియాకి వెళ్లి మొత్తం అంతా వెతుకుదాం. పదండి పదండి. రై దత్తమల్లారా, మీరు కూడా నాతో పాటు రండి. రండి, పదండి. జూ పార్క్ బ్యాక్ సైడ్ వివేకానంద నగర్. అంటే ఇక్కడి నుంచి 2 రోడ్ల అవతలే ఉన్నావు. చరణ్, కారాపు. పెద్దమ్మా, అమ్మ మనకి 2 రోడ్ల అవతల దిగిపోయి ఉంటుందా? అవును సౌందర్య. సౌందర్య, కష్టం వచ్చిందని కూర్చుండిపోతే కష్టం కరిగిపోదు, బాధ పెరిగిపోతుంది. సుఖం కావాలంటే కష్టాన్ని దాటి పోవాల్సిందే. వాళ్ళనుకున్నట్టు ఖచ్చితంగా జానకి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది. మనం ముగ్గురం తలో పక్క వెతికితే మనకు కనిపించే అవకాశం ఉంది. అలాగే మేడం, వెతుకుదాం. జానకి మేడం మనకే దొరకొచ్చు. చరణ్, నువ్వు సౌందర్య అటుపక్క వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఓకే మేడం, ఆ, రండి. సౌందర్య జాగ్రత్త, వెళ్ళమ్మా.